ఈ యొక్క భూమి మీద ఉన్న మరి 4 జీవుల గురించి, వాటికున్న జ్ఞానాన్ని గురించి, 2 గురించి, చీమల గురించి, అంతేకాక చిన్న కుందేళ్ళ గురించి రాత్రి మాట్లాడి ఉంటున్నాడు. అంతేకాక ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో అదే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడుతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. చాలు, ఈ రాత్రి మిడతల గురించి ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో ప్రతి చిన్నది రాయటానికి కారణం ఏంటంటే, ప్రతి క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి జనాంగం కూడా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనము నేర్చుకుంటున్న వాళ్ళమే కానీ నేర్చుకున్న వాళ్ళము కాదు. సముద్రం, పెద్ద సముద్రంలో ఒక స్పూన్ వాటర్ తాగితే ఎంతో, మన పరిస్థితి కూడా అంతే, ఎంతో నేర్చుకోవాల్సిన అనుభవం ఉంది. పరిశుద్ధ లేఖనములో నుంచి ఆయా జీవుల గురించి, ఆయా వ్యక్తుల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సింపుల్గా ఆ వర్తమానాన్ని మనం తీసేయటం కాదు, కానీ దేవుని సన్నిధిలో మనం ఎలా సిద్ధపడాలంటే, దేవుడు మనకి ఏదో నేర్పించబోతున్నాడు, మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అవి చిన్న జీవులు కావచ్చు, అవి మామూలు ఇవి కావచ్చు, అయినప్పటికీ దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠాన్ని వాటి ద్వారా కూడా మనం నేర్చుకోబోతున్నామనే సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క వాక్యంని ధ్యానించుకుందాం. మిడతలకట రాజు లేడు, కానీ బైబిల్ గ్రంథంలో ఆ యొక్క క్లియర్గా మాట తెలియచేయబడుతుంది. రాజు లేడు కానీ అవి పంక్తులు తీరి వెళ్తూ ఉంటాయట. దేవుని బిడ్డలారా, ఈ మిడతలు ఎక్కడ కనపడతాయంటే నిర్గమకాండము 10వ అధ్యాయము 13వ వచనంలో క్లియర్గా రాయబడి ఉంటుంది. నిర్గమకాండము 10వ అధ్యాయము 13వ వచనంలో మోషే ప్రార్థన చేసినప్పుడు చదవాలి త్వరగా. మోషే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేయును. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. చూడండి, ఆ యొక్క ఆ దినాల్లో మరి మోషే చెయ్యి చాపి ప్రార్థన చేసినప్పుడు అక్కడ మిడతలు రావటం, ఆ గాలి రావటం మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, మిడతలకి రాజు లేడు కానీ పంక్తులు తీరి అవి వెళ్తూ ఉంటాయట. చూడండి, రాజు లేని రాజ్యం ఎలా ఉంటుందండి? అది దానికి ఒక పద్ధతి ఉండదు, ఒక క్రమం ఉండదు. ఒక లీడర్ లేని అంటే నాయకత్వం లేని జీవితం ఎలా ఉంటుందంటే సాగిపోతూ ఉంటాయి. ఒక కాపర్ లేని గొర్రెలు చెదిరిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఒక స్కూల్ టీచర్, ఒక లీడర్ స్కూల్కి లేకపోతే ఆ స్కూలు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. కానీ మిడతలకి రాజు లేడట, అంటే పరిపాలించే కింగ్ లేడు, నాయకత్వాన్ని నడిపించే వ్యక్తి లేడు. కానీ అవి క్రమముగా పంక్తులు తీరి వెళ్తూ ఉంటాయి. ఎలా వెళ్తుంటాయంటే, అంటే వానికి అంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు అవి పంక్తులుగా, అంటే ఎవరు వాటిని పంక్తులుగా ఉండమని చెప్పారు? ఎందుకు అవి పంక్తులు తీరి వెళ్తూ ఉన్నాయి? చూడండి, యేసుక్రీస్తు ప్రభు మరి 5 రొట్టెలు 2 చేపలు అనేకులకు పంచేటప్పుడు పంక్తులుగా కూర్చోపెట్టమని చెప్తాడు. దేవుని బిడ్డలారా, అంటే యేసయ్య క్రమాన్ని ఇష్టపడే దేవుడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఎట్లా పడితే అట్లా పరిగెత్తే వారిని, ఎలా పడితే అలా వెళ్ళే వారిని, ఒక క్రమ పద్ధతి లేని వారిని, ఇష్టానుసారంగా బ్రతికే వారిని ఆయన దీవించలేడు. కానీ ఏ వ్యక్తి జీవితంలో క్రమం ఉంటుందో, ఏ వ్యక్తి జీవితంలో దైవిక క్రమాన్ని పాటించగలిగి వెళ్తూ ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, చూడండి, మిడతలకి రాజు లేడు, అంటే ఆజ్ఞాపించే నాయకుడు లేడు. ఇలా వెళ్ళాలి అని చెప్పే నాయకత్వం లేదు. కానీ ఈ మిడతలట వాటికి ఉన్న జ్ఞానం ఏంటంటే, రాజు లేకపోయినప్పటికీ పంక్తులుగా వెళ్తూ ఉంటాయి. వాటికి ఎందుకు వెళ్తుంటాయంటే, వాటికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, అవి గాలి ఎలా వెళ్తుందో ఆ గాలిని వెంబడిస్తూ ఆ శబ్దాన్ని వింటూ వెళ్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, చూడండి, మిడతలు వెళ్ళేవి అవి ఇష్టానుసారంగా వెళ్ళిపోవు, కానీ ఎటు పడితే అటు వెళ్ళవు. కానీ
గాలి ఎటు వీస్తుందో, గాలి ఎక్కడి నుండి వస్తుందో ఆ గాలిని వెంబడిస్తూ ఆ గాలి శబ్దాన్ని వింటూ ఈ మిడతలు పరిగెత్తుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ధ్యానించుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, బలమైన గాలి వీచినప్పుడు మరి అపోస్తుల కార్యంలో ఆ యొక్క పరిశుద్ధాత్మని శక్తి వారి మీద దిగి వచ్చినప్పుడు గాలి పరిశుద్ధాత్మ దేవునికి సూచన. చాలా జాగ్రత్తగా మనం వినబోతున్నాం ఈ రాత్రి. ఎందుకంటే మన జీవితాలలో ఎటు పడితే అటు పరిగెత్తే అనుభవంలో ఉంటే, ఎటు వెళ్తున్నావో తెలియని అనుభవంలో ఉంటూ, అయ్యో దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, దేవుడు నా కుటుంబంలో అద్భుతం చేయట్లేదు, యేసయ్య నా బిడ్డల్ని విడిచిపెట్టాడా, నా కుటుంబాన్ని విడిచిపెట్టాడా, నా భార్యని విడిచిపెట్టాడా, నా భర్తని విడిచిపెట్టాడా, నేను అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, దేవుని సన్నిధిలో ముందుకు సాగుతున్నాను, ఎందుకు దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించలేకపోతున్నాడు అనే ఆలోచనతో ఈ స్థలంలో కూర్చొని దేవుని వర్తమానాన్ని వింటున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు క్రైస్తవ కుటుంబంగా ఉండొచ్చు, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉండొచ్చు, ఒకవేళ క్రీస్తు చేత పట్టబడి ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని వాక్యం తెలిసిన వ్యక్తిగా ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించబడే అనుభవంలో ఉన్నావో లేదో అని ఈ రాత్రి దేవుడు నీతో నీ కుటుంబంతో మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, గాలి ఎటు వీస్తే ఆ శబ్దాన్ని వింటూ ఈ మిడతలు వెళ్తూ ఉంటాయంట. దేవుని బిడ్డలారా, ఎంత జ్ఞానం అండి వాటికి. గాలి ఆ యొక్క గాలి శబ్దాన్ని వింటూ గాలి వెళ్తున్న స్థలంలోకి ఈ మిడతలు పంక్తులుగా వెళ్తూ వాటి జీవన విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో ముందుకు సాగుతున్నట్లు మనం చూస్తున్నాం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే అనుభవము చాలా మందికి ఉన్నప్పటికీ దేవుని శబ్దాన్ని, దేవుని స్వరాన్ని పక్కకు పెట్టి ఈ రోజుల్లో ప్రజలు ఏమైపోతున్నారంటే వారి ఇష్టానుసారంగా పరిగెత్తుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, లేఖన భాగంలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు దేవుడు. చూడండి, గొర్రెలు ఎవరి స్వరాన్ని వింటాయంటే దేవుని స్వరాన్ని వింటాయి. మేము మా యొక్క పరిచర్య అడవిలో ఉంటుంది. ఆ అడవిలో చాలా మంది గొర్రెల కాపర్లు వచ్చి గొర్రెలను కాస్తూ ఉంటారు. ఆ కాపర్లు ఏం చేస్తారంటే 4-5 కాపర్లు ఉంటారు. ఒక్కొక్క కాపర్కి ఒక్కొక్క గ్రూప్ గొర్రెలు ఉంటాయి. ప్రతి గొర్రె అంటే ప్రతి గ్రూప్కి ఒక కాపర్ ఉంటాడనమాట. ఆ కాపర్లు ఏం చేస్తుంటారంటే వాటికి ముందుగా నడుస్తూ ఉంటారు, మరి ఒక్కోసారి వాటికి వెనక్గా నడుస్తుంటారు. ఏ కాపరి ఏ విజిల్ కొడితే ఆ గొర్రె ఆ కాపర్ని అనుసరిస్తూ నడుస్తూ ఉంటాయి. ఒక దినాన ఒక కాపరి ఆ యొక్క ప్రాంతంలోకి వచ్చి తన గొర్రెల్ని మేపుతూ ఉన్నాడు. చాలా చక్కగా అందంగా ఈ గొర్రెలు ఉండి మేస్తూ ఉంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఎందుకు గొర్రెల్ని ఎన్నుకున్నాడు, అంత ప్రత్యేకత ఏంటి, ఎందుకు గొర్రెల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని ఒక ఆలోచన కలిగి దైవ సేవకుడు ఆ గొర్రెల్ని పరీక్షిస్తూ ఆ కాపర్ని అడిగాడు పిలిచి, అయ్యా ఇప్పుడు చిన్న గొర్రె పిల్ల ఉంది కదా, కొద్దిసేపు నాకు ఇవ్వు, దాన్ని నేను కొన్ని విషయాలు ఆ గొర్రెని చూసి పరీక్షించి తెలుసుకోవాలని ఆశపడుతున్నానని చెప్పి ఒక చిన్ని గొర్రె పిల్లని తీసుకొని ఆ గొర్రెల కాపర్ దగ్గర నుంచి, మరలా నువ్వు వచ్చి నీ గొర్రె పిల్లని తీసుకో బాబు అని చెప్పి ఆ గొర్రెలను తీసుకొని ఆడుకుంటున్నాడు దైవజనుడు. చాలా చక్కగా ముద్దుగా అది గంతులు వేస్తుంది, ఆడుతుంది, అటు ఇటు తిరుగుతూ ఉంది. కాసేపు అయిన తర్వాత దానిని పరీక్షించి చాలా విషయాలు ఆ గొర్రె ద్వారా దేవుడు మాట్లాడినాక తిరిగి ఆ గొర్రె పిల్లని ఏం చేశాడంటే దైవజనుడు మందలో వదిలిపెట్టి వచ్చేసాడు. అయితే కొన్ని గంటల తర్వాత ఆ గొర్రెల్ని మేపుతున్న కాపరి మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అయ్యా, అప్పుడు నీకు ఇచ్చాను గొర్రె పిల్ల ఏది అని అడిగాడు అనమాట. అప్పుడు ఆ యొక్క దైవ సేవకుడు అంటున్నాడు, అయ్యా నేను ఆడుకున్నాను, ఎన్నో విషయాలు గొర్రె ద్వారా నేర్చుకున్నాను, అయితే మందలో వాటిని వదిలిపెట్టేసి మీ మందలో వదిలిపెట్టి వచ్చేసానయ్యా అని చెప్పాడు. అప్పుడు ఆ కాపరి ఒక విజిల్ కొట్టుకుంటూ ఆ గొర్రె కోసం వెతుకుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ వెతుకుతున్నాడంటే మబ్బుగల చోట్ల వెతుకుతున్నాడు, ఆ ముళ్ళ పొదల్లో వెతుకుతున్నాడు, అక్కడ వెతుకుతూ ఒక విచిత్రమైన విజిల్ వేస్తూ ఆ గొర్రెని వెతుకుతూ ఉంటే ఆ గొర్రె పిల్ల కనబడట్లేదు. ఆ కాపరికి కన్నీరు అనిపిస్తుంది, దుఃఖము, బాగా ఏడుస్తూ దైవ సేవకుడి దగ్గరికి వచ్చాడు. బాబు, అయ్యగారు, నా గొర్రె పిల్లని ఎక్కడ దాచిపెట్టావో దయచేసి ఇవ్వు, ఎందుకంటే నా గొర్రె నా స్వరాన్ని విని ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుందయ్యా అని ఏడుస్తుంటే దైవజనుడికి భయము, షాక్ అనిపించింది. లేదయ్యా, నేను అప్పుడే వదిలిపెట్టేశాను. అప్పుడు ఆ కాపరి ఏడుస్తూ అంటున్నాడు, అయ్యా అది నిన్నగాక మొన్న పుట్టిన గొర్రె పిల్ల, దానికి నడవడం కూడా సరిగ్గా రాదు, దానిని భుజం మీద ఎక్కించుకొని నేను తీసుకొని వస్తుంటాను, ఎందుకంటే అది నా స్వరము తప్ప దానికి ఏ స్వరము తెలియదు, అది చిన్ని
లేని గొర్రె పిల్లయ్యా, ఎలా విడిచిపెట్టావు, ఎక్కడికి వెళ్ళిపోయింది నా గొర్రె పిల్లని ఆ కాపరి ఏడుస్తూ తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు మేము అంటున్నాం, అయ్యా పోనీ ఎంత డబ్బు ఖర్చు అయిందో ఆ గొర్రె పిల్ల కోసం మేము ఇస్తా ఉన్నప్పుడు ఆ కాపరికి చాలా కోపం వచ్చిందండి. నీ డబ్బు కోసం నేను రాలేదు, కానీ 2 దినాలు నా భుజాల మీద మోస్తూ పెంచుతున్నా నా గొర్రె పిల్ల తప్పిపోయిందని వేదనతో నేను అంటుంటే, నీ డబ్బు కాదయ్యా నాకు కావాల్సింది, నేను పెంచుతున్నా, మేపుతున్నా, నా స్వరాన్ని వింటూ నన్ను వెంబడిస్తున్నా ఆ గొర్రె పిల్ల నాకు కావాలి అని ఏడుస్తుంటే ఏమీ చెప్పలేక నిలబడిపోయాము దేవుని బిడ్డలారా. ఎందుకంటే నీవు దేవుని స్వరాన్ని విననప్పుడు, నీవు దేవుని స్వరాన్ని వినకుండా తప్పిపోయి పరిగెత్తుతున్నప్పుడు నా ప్రభువైన యేసుక్రీస్తు నీ గురించి కన్నీరు కారుస్తూ తనని యొద్దకు పిలుస్తూ వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే నువ్వు తప్పిపోయినప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు తొలగిపోయినప్పుడు, నువ్వెక్కడెక్కడో చీకట్లో మబ్బుగల చోట్ల తిరుగుతున్నప్పుడు తన కాపరిని, తన యజమానిని అడుగుతాడు, ఏది నా గొర్రె పిల్ల ఎక్కడుందని. అందుకనే దేవుని బిడ్డలారా, గొర్రెలైన మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన జనాంగమైన మనము పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినాలి. ఆ యొక్క దేవాతి దేవుని యొక్క స్వరాన్ని వింటూ నీవు నేను పరిగెత్తినప్పుడే మన జీవితాలలో అపజయాల నుంచి జయాల్లోకి పరిగెత్తగలుగుతాము దేవుని బిడ్డలారా. చూడండి, యేసయ్య ఎక్కడికి వెళ్ళాలన్నా తండ్రి స్వరాన్ని విని వెళ్ళేవాడు, తండ్రి చిత్తము చేసేవాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ మిడతలండి చిన్నవి, అవి మామూలుగా ఒక లైట్ వెలుతురికే కాలిపోయే ఆ మిడతలు ఆ గాలి వెళ్తున్న చోటుకి వెళ్ళటం ఎంత విచిత్రమైన జ్ఞానం అండి వాటికి. ఈ రోజుల్లో మానవుడు సొంత చిత్తముతో పరిగెత్తుతూ ఉన్నాడు, స్వచిత్తముతో వెళ్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకని నీ జీవితంలో ఇరుకు, పోరాటం, అపజయాలు, నిందలు, అవమానాలు, శ్రమలను అనుభవిస్తున్నావు. దేవుడు ఎప్పుడు కూడా నిన్నెప్పుడు ఆ యొక్క ఏమంటారు, నిన్ను చీకట్లో నడిపించాలని, నిన్ను బంధకాల మధ్యలోకి నడిపించాలని నా దేవుడు కోరుకోడు. దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను వెళ్ళినను నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయల్లో నీవు నన్ను నడిపించవు గాని ప్రభా, నేనే వెళ్తాను గాఢాంధకారపు లోయల్లో, అయినప్పటికీ నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎందుకు నేను ఈ మాటలు మీకు స్పష్టంగా చెప్తున్నానంటే, దేవుడు నిన్ను గాఢాంధకారపు లోయలోకి నడిపించే దేవుడు కాదు. ఆయన నిన్ను శ్రమల్లో, నిందల్లో నువ్వు నలిగిపోతుంటే నిన్ను చూసి ఆనందించే దేవుడు కాదు. కానీ ఆ శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో నువ్వు ఎవరి స్వరం వినాలని దేవుడు కోరుకుంటాడంటే, ఆయన ప్రేమ కలిగిన స్వరాన్ని విని ఆయన చెప్పినట్లు నడవాలని నా దేవుడు కోరుకుంటాడు దేవుని బిడ్డలారా. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుని యొక్క ప్రత్యక్షతని పక్కకు పెట్టి సొంత స్వరాన్ని విని శాపాన్ని, పాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, ఋతు గ్రంథంలో నయోమి మంచి యూదా బెత్లెహేము రొట్టె ఇల్లు అనేటువంటి ఆశీర్వాదాన్ని విడిచిపెడుతుందండి. మోయాబు దేశానికి వెళ్ళిపోతుంది. తన సొంత చిత్తాన్ని పరిగెత్తుతూ నయోమి ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్తుంది దేవుని బిడ్డలారా. దీన్ని సారాంశాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాన్ని మీ ముందుకు నేను చెప్తున్నాను. చాలా మంది వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు దేవుని స్వరాన్ని వినరు, ఉద్యోగాలను వెతికేటప్పుడు దేవుని స్వరాన్ని వినరు, వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు దేవుని స్వరాన్ని వినరు, వారి జీవితాల్లో చదువు కావచ్చు, ఆయా దేశాలకి వెళ్ళేటప్పుడు దేవుని స్వరం వినకుండా వాటిని ప్రక్కకు పెట్టి మానవులు కొనసాగుతున్నారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దుఃఖము, వేదన, కన్నీరు కారుస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా. కానీ ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, ఇప్పటి వరకు నువ్వెవరి స్వరాన్ని వింటూ నువ్వు ముందు కొనసాగావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నుంచట నువ్వు నిజమైన సర్వశక్తుడైన, మహోన్నతుడైన పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని విని ముందుకు సాగటానికే ఈ సభలకి దేవుడు నిన్ను నడిపించున్నాడు సహోదరి సహోదరుడా. చూడండి, నయోమి ఆశీర్వాదం ఎక్కడో ఉందని మోయాబు దేశాన్ని ఎన్నుకుంటారు దేవుని బిడ్డలారా. చూడండి, బెత్లెహేము అండి రొట్టె ఇల్లు అది. చూడండి, దేవుడు ఉన్న స్థలంలో కొన్నిసార్లు మనకు కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. ఆ ప్లేస్లోనే మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. కానీ ఈమె భయభక్తులు కలిగిన కుటుంబం అయినప్పటికీ, దేవునిలో కొనసాగుతున్న కుటుంబం అయినప్పటికీ, తనకున్న పట్టణంలో, తనకున్న ఊరిలో వ్యతిరేకత వచ్చిందని, పోరాటం వచ్చిందని, కరువు వచ్చిందని ఒక్క నిమిషం కానీ ప్రార్థన చేసి ఉండి దేవుని స్వరాన్ని విని దేవుని చిత్త ప్రకారం వెళ్ళుంటే
ఆమె జీవితంలో నష్టాన్ని, అవమానాన్ని, తన భర్తని, బిడ్డల్ని పోగొట్టుకున్న అనుభవంలో ఉండేది కాదు. దేవుని బిడ్డలారా, ఒక సహోదరి ఆ యొక్క యుఎస్ నుండి ఫోన్ చేసింది, నాకు ఏడుస్తూ మాట్లాడుతుంది, అమ్మ నేనెంతగానో మరి పరిగెత్తి ఈ దేశానికి వచ్చాను, నేను వచ్చితే కాక నా కుటుంబం అంతటిని తీసుకొచ్చేసాను, కానీ అక్కడ ఎంతో దేవుణ్ణి అడిగి దేవుని చిత్తమేంటో తెలుసుకోకుండా ఈ దేశానికి వచ్చినాక నా కుటుంబము ఇబ్బందులు, నిందలు, అవమానాలు, నా యవ్వన జీవితం ఈ యొక్క కంట్రీలో నాశనం అయిపోయింది, నా కుటుంబం పతనం అయిపోయిందమ్మా. కానీ నేనేం చేయాలో తోచని స్థితిలో మీకు నెంబర్ చూసి మీకు కాల్ చేస్తున్నాను అంటే అప్పుడు నేను ఆ యొక్క యవ్వన బిడ్డను అడిగా, అమ్మా నువ్వు ఇతర దేశాలకు వెళ్ళటం దేవుని చిత్త ప్రకారమే వెళ్ళావా, దేవుని స్వరాన్ని విన్నావా అంటే ఆమె చెప్తుంది, నా పరిస్థితులను బట్టి, నా క్లిష్ట పరిస్థితులను బట్టి, నా ఆర్థిక ఇబ్బందులను బట్టి, మన భారతదేశంలో సరైన ఉద్యోగం నాకు దొరకపోవటాన్ని బట్టి నేను ఈ దేశానికి వచ్చా. కానీ నేను అనుభవించింది ఈ దేశానికి వచ్చిన తర్వాత చేదు, అవమానం, నింద అన్నీ పోగొట్టుకున్నాను, కానీ తిరిగి భారతదేశానికి రాలేని స్థితిలో ఉన్నానని చెప్పినప్పుడు అప్పుడు నేను ఆమెకి ఒక మాట చెప్పాను, ఇప్పటికైనా దేవుని స్వరాన్ని వినకుండా నువ్వు తప్పుతో పట్టావు కాబట్టి దేవుడు కృప, కనికరము కలిగిన వాడు, ఆయన క్షమాపణ కలిగిన వాడు, ఆయన నీ కన్నీరుని చూసి ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిమిషం మాత్రం నిన్ను విడిచిపెట్టినా, క్షణమాత్రము నిన్ను వదిలినా నువ్వు దేవుని సందులో క్షమాపణ అడిగినప్పుడు కృప చూపించి తిరిగి మరలా నిన్ను ఇక్కడికి నడిపిస్తాడు తల్లి, తిరిగి నీ జీవితాన్ని కడతాడని ఆ సహోదరికి నేను ప్రార్థన సహకారం అందించి ఆమె గురించి ప్రార్థించినప్పుడు ఆమె తన తప్పును దేవుని సందులో ఒప్పుకుంది. దేవుని బిడ్డలారా, తిరిగి భారతదేశానికి వచ్చేసింది. ఈరోజు తన జీవితంలో చిన్న ఉద్యోగం ఉన్నప్పటికీ, చదువు ఉన్నప్పటికీ దేవుని సంతోషాన్ని, దేవుని సమాధానాన్ని అనుభవిస్తుంది. చూడండి, నయోమి ఏం సంపాదించిందండి? ఆ యొక్క బెత్లెహేము విడిచిపెట్టింది, అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టింది, దేవుడు నివసించే స్థలాన్ని విడిచిపెట్టింది, దేవుడు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టింది. రియల్లీ దేవుని బిడ్డలారా, నీవు దేవుడు ప్రేమించే స్థలములో, దేవుడు ఉన్న స్థలంలో ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, శ్రమ వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే అనుభవంలో నువ్వు వెళ్ళాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నా ఆయన స్వరాన్ని పక్కకు పెట్టి, ఆయన శబ్దాన్ని పక్కకు పెట్టి నీ సొంత చిత్తముతో వెళ్తున్నావా? ఒకవేళ దైవజనుడిగా నువ్వు ఈ స్థలంలో ఉండి దేవుని మాటలు వింటూ దేవుడు నిన్ను ఎక్కడ పరిచర్య చేయమన్నాడో, ఎక్కడ నిన్ను ఉండమన్నాడో ఆయన స్వరాన్ని, ఆయన శబ్దాన్ని వినకుండా ఏ విధంగా నువ్వు పరిగెత్తి ఈ రాత్రి నీ సేవలో చేదు అనుభవిస్తున్నావా? కానీ మిడతలట గాలి శబ్దాన్ని వింటూ వెళ్తున్నాయి. దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తంలో కడగబడిన జనాంగమా, మనం ఎవరి స్వరాన్ని వినాలంటే రాత్రింబగళ్ళు మన కోసం ప్రేమతో, రాత్రింబగళ్ళు మన గురించి ప్రార్థన చేస్తూ, రెండు బాహువులు చాపి మనల్ని పిలుస్తూ, ఎప్పుడు నిత్యము కూడా నిన్ను నన్ను సరైన మార్గంలో నడిపించాలని ఆశపడుతున్న ఆ సర్వశక్తిమంతుడైన దేవుని స్వరాన్ని వింటూ నీవు నేను ముందుకు సాగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ ఈ రాత్రి ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎన్నో నిందల్లో, శ్రమల్లో అనుకుంటున్నావు, దేవుడు నన్ను విడిచిపెట్టాడా, దేవుడు నాకు తోడుగా లేడా, దేవుడు నా శ్రమను చూసి నాకు దూరంగా ఉన్నాడా అని అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, దేవుడు ఎప్పుడు నీకు దూరంగా ఉండేవాడు కాదు. చూడండి, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మర్చునేమో, కానీ ఆయన మర్చిపోడట. చంటి బిడ్డనైనా మర్చిపోతుందేమో తల్లి. కొన్నిసార్లు అండి బిడ్డలను పక్కలో వేసుకొని పాలిస్తూ తల్లులు ఆదమర్చి నిద్రపోతుంటారు. దేవుని బిడ్డలారా, ఒళ్ళు అలసిపోయి నిద్రపోతుంటారు. కానీ నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు నిత్యము కొనుకక నిద్రపోక కాపాడే దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, క్షణమాత్రము కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నిత్యము ప్రేమతో నీ జీవితాన్ని దర్శించాలని, ఆయన బాహువులో నిన్ను చెక్కుకోవాలని, ఎప్పుడు కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను భద్రపరచాలని ఆశపడే దేవుడే మన దేవుడు. దేవుని బిడ్డలారా, అందుకని రాత్రి మీకు ఒకటి చెప్తున్నాను, తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా, ఈ లోకంలో ఉన్న అందరి ప్రేమల కన్నా యేసయ్య ప్రేమ ఎందుకు గొప్పదో తెలుసా? నువ్వు బయటికి వెళ్తున్నా నిత్యము నీతో మాట్లాడాలని ఆశపడుతుంటాడు. చూడండి, నువ్వెక్కడున్నా దేవుడు నిన్ను చూసి నీ జీవితాన్ని నువ్వు ఎక్కడెక్కడ పరిగెత్తుతున్నావో, ఎప్పుడెప్పుడు నిన్ను పట్టుకోవాలా, ఎప్పుడెప్పుడు తన వైపు తిప్పుకోవాలని ఆశపడే దేవుడే మన దేవుడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రాత్రి ఒక్క నిమిషం మన కుడి చేయి పైకెత్తుదామా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమ, కనికరము ఈ రాత్రి నేను దర్శించబోతుంది. చూడండి, నీ బిడ్డలు ఏదో ఒక రోజు వారి ప్రేమలో మార్పు ఉంటుంది.
బిడ్డల ప్రేమలో మార్పు ఉంటుంది, తల్లిదండ్రుల ప్రేమలో మార్పు ఉంటుంది, కుటుంబ ప్రేమలో మార్పు ఉంటుంది. కానీ ఎవరి స్వరాన్ని విన్నా నీకు ఆదరణ ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. చూడండి, ఆ ప్రేమ నిన్ను పిలిచే ప్రేమ, ఆ ప్రేమ నిన్ను హత్తుకునే ప్రేమ, ఆ ప్రేమ నిన్ను ఆదరించే ప్రేమ, ఆ ప్రేమ నిన్ను ఓదార్చే ప్రేమ. అందరూ కూడా కళ్ళు మూసుకొని మాతో పాటు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. Yes, Lord. అనేక సమయాలలో ఒకవేళ తెలియని గర్వము, అతిశయం నిన్ను పరిపాలించిందేమో. Yes, Lord. దేనిని బట్టి ఏది నిన్ను పరిపాలించినా Yes, Lord. ఈ రాత్రి యేసయ్య ఎదుట ఒప్పుకో, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానని చెప్పు. చేతులు పైకెత్తిన వారందరూ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చున్నావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నీవు చనిపోయి పాతిపెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని నేను నమ్ముతున్నాను. తండ్రి, నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ రాత్రి దేవుని ఆత్మ నిన్ను తాకుతున్న సమయంలో, పరిశుద్ధాత్మ సంచరిస్తున్న సమయంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఈ రాత్రి దేవుడు దర్శిస్తున్న సమయం ఈ సమయము. ఈ యొక్క అనాయింటింగ్ టైంలోనే మీ శరీరంలో గడ్డలు కరిగిపోతున్నాయి, క్యాన్సర్ హీల్ అవుతుంటది, ఎయిడ్స్ హీల్ అవుతున్నారు, జాయింట్ పెయిన్స్, మైగ్రేన్ హెడేక్, థైరాయిడ్, బీపీ, షుగర్, ప్రతి రోగ శక్తులు లయమైపోతున్న సమయం. ఆత్మలో నింపబడేవారు ఆత్మలో ఆరాధిస్తుండండి. రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు, ఇప్పుడే నజరేయుడైన యేసు యొక్క అభిషేకం మిమ్మల్ని తాకుతున్న సమయం ఇది. దేవుని ఆత్మ తాకుతున్న గుడ్డి కన్నులు తెరవబడబోతున్నాయి. చాలా మంది కన్నులు ఈ రాత్రి తెరవబడుతున్నాయి. జీసస్ నేమ్. చెప్పు, ఏమైంది? నా కళ్ళు కనిపిస్తున్నాయి. ముందు కళ్ళు కనపడట్లేదు, ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. స్పష్టంగా చూడగలుగుతున్నావా? స్పష్టంగా చూడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాన్న కనబడక? సెకండ్ క్లాస్ నుంచి చూడండి. సెకండ్ క్లాస్ నుంచి కనబడే కావు, ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. కనబడుతుందా బిడ్డ నీకు? కనపడుతుంది. పబ్లిక్ కనబడుతున్నారా? కనపడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు ఏం జరిగింది? బాగా కనిపిస్తుంది. మంచి కనబడుతుంది. చిన్నప్పుడు ఎప్పటి నుంచి నీకు సైట్ ప్రాబ్లం? ఫిఫ్త్ క్లాస్. ఫిఫ్త్ క్లాస్ నుంచి. ఇప్పుడు ఏ క్లాస్? సెవెంత్. స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పుడు క్లియర్ కనబడుతున్నాయి. క్లియర్ గా కనబడుతున్నాయి. ఎవరు నిన్ను స్వస్థపరిచారు? యేసు. గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమపరచుదాం. కుమారుడు గొప్పవాడవను గాక. కాళ్ళ నొప్పులు నాకు ఇప్పుడు తగ్గినాయమ్మా. ఎప్పటి నుంచి బాధపడుతున్నారు కాళ్ళ నొప్పులు? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు స్వస్థత జరిగింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచాలి అందరూ కూడా. నడుముల నొప్పులు, మెడల నొప్పులు ఉన్నాయి. దాదాపు 10 సంవత్సరాల నుండి ఈ దినానికి బాగా స్వస్థపడుతున్నాను. నాకు చెవులు వినపడవు సరిగ్గా, ఇప్పుడు బాగా వినపడుతున్నాయి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బిడ్డ వినబడక? నర్సరీ నుంచి. చిన్నప్పటి నుంచా? చెవులు వినబడవట, ఇప్పుడు వినబడుతున్నాయి. ఏం పేరు నీ పేరు? నరసింహ. చెప్పు గట్టిగా. నరసింహ. మీ మమ్మీ పేరు ఏం పేరు? దేవమణి. మీ యొక్క డాడీ పేరు ఏం పేరు? సాల్మన్ రాజు. గట్టిగా చప్పట్లు కొడదాం. జీసస్ నేమ్. ఆమేన్.
3 months నుంచి మైగ్రేన్ జాయింట్ పెయిన్ ఇప్పుడు తగ్గిపోయింది. మైగ్రేన్ హెడేక్ జాయింట్ పెయిన్స్ స్వస్థత. నాకు 7 నెలల నుంచి కాళ్ళు కండనరాలు చాలా నొప్పులు, మేడాల నొప్పులు. దేవుడు స్వస్థపరిచినాడు. 3 ఏళ్ల నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది, జాయింట్ పెయిన్ ఎక్కువగా నొప్పి. ఇప్పుడు అయ్యగారు మీరు చెప్పిన తర్వాత నాకు స్వస్థత కలిగింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. నాకు 10 ఏళ్ల నుంచి కళ్ళు మబ్బులుగా ఉంటాయి. హాస్పిటల్ పోయినా, ఎంత వరకు పోయినా, చూసిపించుకున్నా కూడా మందులు వేసుకున్నా తగ్గలే. నాకు కళ్ళు మూసుకున్నప్పుడు ఇప్పుడే నాకు ఒక ఎల్తరంతా కనపడుతున్నది. ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. నీ జాయింట్ పెయిన్గా ఉండేది, ఇప్పటి వరకు ఉండేది. బ్రదర్ ప్రేయర్ చేసి హ్యాండ్ పెట్టుకోండి పెయిన్ తగ్గుతుంది అన్నప్పుడు చేపెట్టుకున్నాను, వెంటనే రిమూవ్ అయింది. ఇక్కడల్లా పెయిన్స్ వస్తా ఉన్నాయి, ఏ పని చేసుకోవాలన్నా కనీసం భోంచేయాలన్నా చాలా నొప్పిగా వస్తా ఉంది. ఇప్పుడు చాలా స్వస్థతగా ఉంది, సంపూర్ణ స్వస్థత. సైడ్ ప్రాబ్లం అంటే ఇప్పుడు స్వస్థత జరిగింది. సైడ్ ప్రాబ్లం స్వస్థత. ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? 5th క్లాస్ నుంచి. 5th క్లాస్ నుంచి ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నాయి. 1 year నుండి కళ్ళు మసగ్గా కనపడుతున్నాయి, ఇప్పుడు స్పష్టంగా బాగా కనబడుతుంది, మంచి కనబడుతున్నాయి. 5 సంవత్సరాలండి నాకు జాయింట్ పెయిన్స్ వచ్చినాయి. ఆ స్టెప్స్ ఎక్కాలంటే చాలా అసలు కుంటుతో నడిచేది. స్కూల్ కూడా పోయినాను. ఇప్పుడు ఇదంతా పరిగెత్తుకుంటూ వచ్చినా నాకేం నొప్పి లేదు. జరిగింది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం.